నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రేగడి చెలికలో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు ఏర్పాట్లను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా సింహపురి గడ్డపై ఈ వేడుకను నిర్వహించడం చారిత్రాత్మకమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం పార్టీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ఘనంగా నిర్వహిస్తామని సోమిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మే 27, 28, 29 తెలుగుదేశం పార్టీ మహానాడు ప్రతి సంవత్సరం మేమైతే చిన్నప్పటి నుంచి పోతూనే ఉన్నాం మహానాడుకి. ఇప్పుడు ఇక్కడ ఇఫ్కో కిసాన్ SCZలో మహానాడు మెయిన్గా ఏంటంటే దీంట్లో 200 acres బహిరంగ సభ ప్లస్ ప్రతి నార్త్ సైడ్ నుంచి వచ్చే వెహికల్స్కి ఇక్కడ ఒక 100 acres కార్ పార్కింగ్, సైడ్ రాయలసీమ నుంచి ఇటు దక్షిణాన్ని నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ కార్ పార్కింగ్ 100 acres, అంటే 200, 400 acres, మళ్ళీ అడిషనల్ కార్ పార్కింగ్ ఇంకో 100 acres. సో ఆల్మోస్ట్ 500 acres అవైలబిలిటీలో పెట్టుకుంటున్నాం. 13వ తేదీ ఇక్కడే సైట్లో మీటింగ్స్ పెట్టుకుంటున్నాం. ఏదేమైనా మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, నాంపల్లి గ్రౌండ్స్ నుంచి నడిచి, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నుంచి నడిచి సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్కి నడిచిపోయేవాళ్ళం అందరం కలిసి, కార్యకర్తలు నాయకులు అందరం. అది ఒక రోజులు పాత రోజుల్లో పల్లా శ్రీనివాస్ గారు అందరం కలిసి మహానాడు భారీగా విజయవంతమయ్యేటట్టు రాష్ట్రంలో ఫస్ట్ టైం నెల్లూరులో అనేక సభలు, ఎన్టీఆర్ గారు వస్తే బిఆర్ కళాశాలలో 92 బిగినింగ్లో సారా వ్యతిరేక ఉద్యమం అప్పుడు భారీ బహిరంగ సభ ఎన్టీ రామారావు గారు, ఇంకా మహిళా సదస్సులు, పోరాటాలు, అనేక ర్యాలీలు నెల్లూరులో జరిగింది. అయితే గుర్తుండిపోయేటట్టుగా మహానాడు ఫస్ట్ టైం ఆంధ్ర తెలంగాణ కంబైన్డ్ స్టేట్ నుంచి ఇప్పుడు దాకా నెల్లూరులో మహానాడు జరగల, ఇప్పుడు జరగబోతుంది.